ఇకనైనా సరే మార్పు తండి, ఒక కొత్తగా ఆలోచించండి. ఏది అందరిలాగా ఎప్పుడు కాకుండా, నాకు తెలిసి నేను అనుకుంటాను, ప్రజలు కూడా అనుకుంటారు, ఎందుకయ్యా లక్షల కోట్లు అన్నీ తీసేయండి, ఒకసారి జనాభా పంచండి, జనాభాలోకి రాండి. ఒక అవకాశం ఇచ్చారు కదా మీరు, రెండో అవకాశం మళ్ళీ ట్రై చేయండి. అలా కాకుండా ఉట్టి మాటలు చెప్తే ఉపయోగం లేదండి. లేదా మీరు రండి. ఒక తెలుగుదేశం పార్టీ ఎంత పెద్ద నాయకుడైనా కూడా తప్పు చేస్తాడు, తప్పు చేయడని నేను చెప్పట్లేదు. అలాంటి మా వాళ్ళు కానీ ఏదైనా తప్పు చేస్తే అది మీరు వెలికితీయడానికి ప్రయత్నించండి. మీ అయితే ఇన్నున్నాయి, మేము అసలు పట్టించుకోలేదు, చెప్పలేదు, మీడియా వాళ్ళు చూపించుకున్నారు, అన్నీ అయిపోయినాయి. మాది ఒకటో రెండో అన్నా దొరుకుతాయి కదా, మీకు ట్రై చేయండి. ఇప్పుడు రాండి అసెంబ్లీకి, మీ వాళ్ళందరినీ కూడా రమ్మనండి. కానీ ఒక్క చిన్న మనవి, ఇంకనైనా కూడా దుర్భాషలు ఆడటం, వ్యంగ్యంగా నవ్వటం, పక్కన వాళ్ళు వక్రీకరించడం మన రాజకీయంగా ఇది సభ్యత కాదు. రౌడీజం, ఇలాగే దౌర్జన్యం ఇవి ఎల్లకాలం కొనసాగు, మీకు అర్థమైనట్టుంది. ఎందుకంటే చూడండి, మిమ్మల్ని సింగిల్ డిజిట్కి పరిమితం చేశారు. కేవలం మీ భాష, మీ వేషధారణ, మీ వేషాలు దీనికి సాక్ష్యాలు.